భారతి కూడా ఇక్కడికి రావాలమ్మా. వచ్చేలా చేయాలమ్మా. అప్పుడే నేను నమ్ముతాను. పెద్దబాబు గారు, సూతారెడ్డి పెద్దబాబు గారు. భారతి, నువ్వు ఇక్కడ? మీరిక్కడున్నారని తెలియక ఇల్లంతా ఎత్తుకున్నాను. అమ్మోరికి దండం పెట్టి పెద్దబాబు గారు ఎక్కడున్నా నా కాడికి వచ్చేలా చెయ్యమ్మా అని మొక్కుదామని ఇడికొచ్చినాను. చూస్తే మీరే ఎక్కడున్నారు. నాకోసం వచ్చావా భారతి? అవును పెద్దబాబు గారు, మీ చేతికి కత్తి కాటు పడింది కదా. ఏవో ఇంగ్లీష్ మందులు పూస్తారు, కానీ నొప్పి తగ్గదు, గాయం మానదు. అందుకే మందార పూలు రుబ్బి మందు చేసి తీసుకొచ్చినాను. ఇదెడితే 2 రోజులు మానిపోతుంది. ఎప్పుడు చూడని కలా మీ మొహంలో కానొస్తుంది పెద్దబాబు గారు. సంతోషంగా ఉంది పార్వతి. ఇన్నాళ్ళున్న భారం మొత్తం తీరిపోయింది. అట్టనా? అయితే అమ్మోరు కాడికి రాగానే మీ బరువంతా దిగిపోయినదన్నమాట. అమ్మా,
మా పెద్దబాబు గారికి సంతోషం పెట్టినావు. ఈ శుక్రవారం నీకు అటుకుల పాయసం అట్టుకొచ్చి నైవేద్యంగా ఎడతాను. ఇప్పుడు ఎలా ఉంది పెద్దబాబు గారు? చేతి గాయం కదా పార్వతి. నీ చేత్తో మందు పెట్టగానే నొప్పి తగ్గిపోతున్నట్టుంది. నా ప్రాణాలు కాపాడి మీరు దెబ్బ తగిలించుకున్నారు. ఇది నయ్యమయ్యేదాకా నా మనసులో ఉండదు పెద్దబాబు గారు. రండి ఇంటికి పోదాం. నువ్వు వెళ్ళు పార్వతి, నేను కాసేపు ఆగొస్తాను. ఇసిత్రం పెద్దబాబు గారు, ఇవాళ మీరే అమ్మోరు సంత ఎక్కువసేపు ఉంటారంటున్నారు. అంతా అమ్మోరు దయ. నేను వెళ్తున్నాను, బేగా రండి పెద్దబాబు గారు. ఇప్పుడే పార్వతి రావాలంటే వచ్చిందమ్మా. నేను పార్వతిని ప్రేమిస్తున్నానని తెలుసుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది. అది ప్రేమో కాదో అనే అయమయంలో పడ్డ నేను పార్వతి ఎదురుపడితే సమాధాన పడుతున్నాను. నా గుండె అడిగే ప్రశ్నకు ఇంతకన్నా సమాధానం ఏం కావాలమ్మా? అమ్మా, అమ్మా, అలా చూడకమ్మా. నీ పెద్ద బాబుని ఎప్పుడు కోపంగా చూడకు. నా గుండెల్లో పార్వతి మీద ప్రేమ ఉందని ఈరోజు తెలిసింది. కానీ అది ఏ రోజు నీకు తెలీదు. తెలియనివ్వను. తెలియనివ్వను. ఎలాంటి లైఫ్ ఎలా అయిపోయిందిరా? ఛే, రాత్రి 2ంటికి వచ్చిన అడిగేవారు కాదు, ఇప్పుడు 2 నిమిషాలు బయటికి వెళ్తానంటే అర్థమైన క్వశ్చన్లు. ఛే, పెళ్ళైతే బ్యూటిఫుల్ లైఫ్ స్టార్ట్ అవుతుందంటారు, కానీ నా కర్మకు ఫ్రీగా ఉన్న లైఫ్ పాడైపోయింది. ఏంటిది చిరాగ్గా? డైనింగ్ టేబుల్ దగ్గర తినవచ్చుగా. నేను తిన్నాను. నువ్వేం మెక్కవా నాకు చూపడానికా? అరక్క దొర్లుతో గెట్ లాస్ట్. అరవకురా. నోరు పారేసుకోకుండా నోట్లో అన్నం పారేసుకున్నావనుకో ఎనర్జీ వస్తుంది. ఏ మెంటల్, నువ్వంటేనే నాకు పడదు, అలాంటప్పుడు నువ్వు తెచ్చింది నా కడుపులో ఎలా పడుతుంది అనుకున్నావు? మర్యాదగా వెళ్ళకపోతే అద్దం పగిలిపోదు. గాజు ముక్క తీసుకుని కసుకులు పొడిచినా ఆశ్చర్యం లేదు. ఎక్స్ట్రా చేయకుండా తిను. తిను. మా అమ్మలా చేస్తున్నావేంటి? నీకంత సీన్ లేదు. అనవసరంగా నా చేతిలో దెబ్బలు తెరుకు. వెళ్ళిపో. గప్చుప్ తిను. చెప్తే అర్థం కాదా?
నన్ను కొడతావా? చిత్త కొడతాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏ విషయంలోనైనా మారం చేయి, కానీ తిండి విషయంలో మారం చేస్తే కత్తిరించి పారేస్తాను. జాగ్రత్త. కూర్చో. నిన్న పొద్దుననగా తిన్నావు, ఆకలేనట్టు యాక్టింగ్ చేస్తున్నావు. కళ్ళు తిరిగి పడిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఆ తర్వాత నీ మొగుడిని సరిగ్గా చూసుకోవడం కూడా చేత కదని అందరూ నన్ను అడిపోసుకుంటారు. ఆ చెడ్డ పేరు నాకెందుకు బాబు? నువ్వు నన్ను ఎలా చూసుకున్నా పర్వాలేదు. నేనైతే నిన్ను చంటి పిల్లలనే చూసుకుంటాను. అలా అనుకునే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావేంటి? అన్నం తినేటప్పుడు మా అమ్మ కూడా నన్ను కొట్టలేదు. నేను కొడతాను. మారం చేస్తే నాకు అలర్జీ. తిన్నాక బయటికి పోయి తాగుతావో తందనాలాడతావో నాకు అనవసరం. ఇలా మాయ మాటలు చెప్పే నన్ను పెళ్లి చేసుకుని నా జీవితం బుగ్గిపాలు చేసావు. నువ్వేం ఒంటరిగా కూర్చొని ఏడవలసిన అవసరం లేదు. ఫస్ట్ నైట్ రోజు వరకు మేనేజ్ చెయ్యి. ఆ తర్వాత అమెరికా వెళ్ళి అమ్మాయిని తెచ్చుకుంటావో, ఆస్ట్రేలియా నుండి కొత్త కోడల్ని తెచ్చి పరిచయం చేస్తావో నీ ఇష్టం. ఇక ఆపు. నీ మాటలే కాదు, పెడుతున్న ముద్దలు కూడా మింగలేక చేస్తున్నాను. జరగని ఫస్ట్ నైట్ వరకు యాక్ట్ చేసినా ఒరిగేదేం లేదు. నువ్వు తినిపిస్తే నా కడుపు నిండిపోయిందనుకోకు, నా కడుపు మండిపోతుంది. ఐ హేట్ యు. ఓకే? అమ్మా, 1 గంట అయింది, ఇంకా నువ్వు పడుకోలేదా? నువ్వింకా ఇంటికి రాలేదని తెలిసాక నిద్ర పట్టలేదు పెద్దబాబు. రా బొంచెద్దు గాని, రా కూర్చో. నేను తినలేదని నీకెలా తెలుసమ్మా? ఇల్లు చూసుకునే తల్లి పిల్లల కళ్ళల్లో కూడా చూస్తుంది. కడుపు నిండితే ఈ పాటికి రెప్పలు వాలుస్తారు. ఆకలేస్తేనే ఎంత టైమైనా ఇంటికి తిరిగొస్తారు. నీలాగా ఇవ్వమ్మా. ఈ గాయం త్వరగా మానాలంటే నువ్వు బాగా తినాలి. నువ్వు బాగా తినాలంటే నేను తినిపించాలి. ఇంకెప్పుడు ఇలాంటి సాహసాలు చేయకు పెద్దబాబు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నేను బతికున్నాను అంటే
కేవలం నీకోసమే అన్న సంగతి మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. చిన్నబాబు కుదురుగా ఉండడు. వాడి ప్రవర్తన వల్ల విసుగొచ్చింది. ఇప్పుడు విరక్తి వచ్చేసింది. ఇలాంటి కొడుకుని కళ్ళారా చూస్తూ ఇబ్బంది పడ్డం కన్నా కళ్ళు మూస్తే బావుండనిపిస్తోంది. ఆ క్షణమే అంతలోనే నువ్వు గుర్తొస్తావు పెద్దబాబు. నా కొడుకు శ్రీరామచంద్రుడి ఆలనా పాలన చూస్తూ గడిపేయొచ్చు కదా, ఇంకో కొడుకు గురించి ఆలోచించడం ఎందుకు అని నాకు నేనే సర్ది చెప్పుకుంటాను. మహి గురించి ఆలోచన. వాడు కొడుకేగా, పట్టించుకోకపోతే అన్యాయం అయిపోతాడా అనిపిస్తుంది. బాధపడ్డం తప్ప నేను చేయగలిగేదేముంది పెద్దబాబు. మహిని తిట్టాను, కొట్టాను, ఆఖరికి పెళ్లి కూడా చేశాను. కోడలొచ్చింది కానీ కొడుకులో మాత్రం మార్పు రాలేదు. తమ్ముణ్ణి ఎలాగైనా నువ్వే మార్చాలి పెద్దబాబు. ఇప్పుడు నేనే సరైన దారిలో వెళ్తున్నానో లేదో అనే కన్ఫ్యూషన్లో ఉన్నానమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో మహిని పద్ధతి మార్చుకోమని ఎలా చెప్పను? నువ్వు చెప్తే వాడు వింటాడు. ఒకడికి 10 సార్లు చెప్పు. మేమంటే కోప్పడతామని అలుగుతాడు గాని నువ్వంటే వాడికి ప్రాణం పెద్దబాబు. వాడికే కాదు, అందరికీ నువ్వంటే అభిమానం, గౌరవం. ఇంత చిన్న వయసులోనే జీవితాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచావు. పుడితే నీలాంటి కొడుకు పుట్టాలని ఎంతమంది తల్లిదండ్రుల నోటి నుంచి విన్నాను. అప్పుడు గర్వంగా అనిపిస్తుంది. ఈ ఆస్తులు, ఈ దర్పం ఓ లెక్క అనిపిస్తుంది. అన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. నా కొడుకే గొప్పవాడు, నా కొడుకే పురుషోత్తముడు అని ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాను పెద్దబాబు. చిన్నబాబు నీ అంతటివాడు కాలేకపోయినా నీ అడుగుజాడల్లో నడిస్తే చాలు పెద్దబాబు. చాలమ్మా. ఒక్క ముద్దనా?
నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్.